చేకానుప్రాస అలంకారం. ఈ వాక్యాన్ని పరిశీలించండి. నీటిలో పడిన తేలు తేలుతదా? ఈ వాక్యంలో తేలు తేలు అనే పదాలకు అర్థాలు వేరువేరుగా ఉన్నాయి. ఆ పదాలు వెంటనే ప్రయోగించబడ్డాయి. హల్లుల జంట అర్థభేదంతో వెంటనే వాడబడితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. హల్లుల జంట అర్థభేదంతో వెంటనే వాడబడితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. చేక అనగా జంట. మరికొన్ని ఉదాహరణ వాక్యాలు చూడండి. అరటి తొక్క తొక్కరాదు. నిప్పులో పడితే కాలు కాలుతుంది. తమ్మునికి చెప్పు తెగిపోకుండా నడవమని.